చిన్నపిల్లలు ఏదో తెలియక చేశారు అన్నయ్య గారు. ఈ వయసులో తాళి కట్టినంత మాత్రాన పెళ్లి జరిగిపోయినట్టు కాదు కదా. అయిపోయినట్టే, వీళ్ళిద్దరికీ పెళ్లి అయిపోయినట్టే. ఏమండి? అవును కౌసల్య, నా మేనకోడల్ని నా కోడల్ని చేసుకుంటానని చెల్లెలికి మాటిచ్చాను. మా అన్నా చెల్లెళ్ళ బంధానికి ఈ మాట మాత్రమే సరిపోదనేమో ఆ అమ్మవారే నా కొడుకు చేత తాళిబొట్టుని నా మేనకోడలి మెడలో వేయించారు. ఇద్దరికీ పెళ్ళైపోయినట్టే. చెల్లెమ్మ, చూసావా, నీ కోరిక నా మాట ఎంత బలమైనవో చూడు. ఇంకో 18 ఏళ్ల వరకు ఆగలేక ఇప్పుడే నీ కూతుర్ని నా కోడల్ని చేశాడా దేవుడు. అవునన్నయ్య, నా కోరిక తీరిపోయింది. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. చెల్లెమ్మ, ఈ మంగళసూత్రాల్ని భద్రంగా ఉంచు. మళ్లీ పెళ్లిలో వీటినే దేవాంశ్ నా కోడలి మెడలో కడతాడు. నమ్మడానికి కష్టంగానే ఉన్నా జరిగింది ఇదే నాన్న. మీ పెళ్లి జరిపిస్తానని మీ అత్తయ్యకి మాటిచ్చా, కానీ ఆ దైవ సంకల్పం నీ చేతులతోనే తాలిబొట్టు స్రవంతి మెడలో పడేలా చేసింది. కానీ విధి వేరేలా తలచి నా చెల్లెల్ని నా మేనకోడల్ని నాకు దూరం చేసింది. కానీ ఆ బంధం అలాగే పెరిగి పెద్దదై తిరిగి వచ్చింది. అర్థమైంది మావయ్య గారు. అంటే మా మరిది గారికి బాల్య వివాహం జరిగిపోయిందన్నమాట. అంటే ఇప్పుడు మరిది గారు ఇద్దరి పెళ్ళాల ముద్దుల మరిది గారన్నమాట. ఊర్మిళ, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? ఈ భయంకరమైన నిజానికంటే మీ అరుపులు వినడమే కష్టంగా ఉంది. అయినా ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడాను? చిన్నప్పుడే తాళి పడింది కాబట్టి స్రవంతియే భార్య కదా, అందుకే తాళి తీయలేదు కదా. ఇదిగో ఇప్పుడు పెళ్లి చేసుకున్న భార్య వైదేహి. అంటే ఇద్దరు పెళ్ళాలు, మధ్యలో ముద్దుల మరిది గారు. నిజమే కదా, తప్పే ఉంది. పోనీ ఇలా కాకుండా వేరే ఆలోచన ఎవరికైనా ఉంటే చెప్పండి. అంటే మావయ్య గారు మాట ఇవ్వడమే కాకుండా ముందే పెళ్ళైపోయింది కాబట్టి స్రవంతి మాత్రమే భార్య అవుతుందా? లేకపోతే జరిగింది బాల్య వివాహం, దానికి విలువ లేదనుకుని ఇప్పుడు పెళ్లి చేసుకున్న వైదేహికి మాత్రమే భార్యగా హక్కుంటుందా? ఇంకో ఆప్షన్ ఉంది. ఒకరికి న్యాయం చేసి ఇంకొకరికి అన్యాయం చేయడం ఎందుకులే అని మరిది గారు
ఇద్దరి భార్యలతో సహా హాయిగా కాపురం చేసుకోవచ్చు. మావయ్య గారు, ఇప్పుడు చెప్పండి, ఏ ఆప్షన్ బెటర్ మావయ్య గారు? మావయ్య గారు నో ఆన్సర్. పోనీ అత్తయ్య గారు, మీరేమంటారు? అత్తయ్య గారు కూడా నో ఆన్సర్. వాళ్ళు వీళ్ళు అనుకునేది ఏముందిలే గాని, మీరిద్దరూ ఏమంటారు ముద్దుల పెళ్ళాలు? పాపం షాక్ లో ఉన్నారు. ఇప్పుడే ఏ విషయం చెప్పడం కష్టంలే మరిది గారు. మరిది గారేరి? దేవాంశ్ షాక్ లో ఉన్నాడా, లేకపోతే ఎప్పుడో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడు మెచ్యూర్ అయ్యి వచ్చినట్టు పెళ్ళాం పెద్దదై తిరిగొచ్చినందుకు పొంగిపోతున్నాడా? అయ్యో, ఏంటండి అలా చూస్తున్నారు? మీ చూపులు నాకు గుచ్చుకుంటున్నాయి. మీరేమంటారు? చెప్పండి, ఏదో ఒకటి చెప్తారు కదా. నీకు చలిమంట తెలుసా? తెలుసు. శీతాకాలంలో చలి కాచుకోవడానికి వెచ్చగా మంట కాస్తారు కదా, అదే. ఇప్పుడెందుకు అడుగుతున్నారు? నువ్వు ఇల్లు తగలబడుతుంటే మంట కాచుకునే రకం. మీకు తెలిసింది అంతవరకే. ఆయనకి తెలిసింది అంతవరకే. మంట కాచుకోవడానికి ఇంటినే తగలబెట్టే రకమని తెలీదు పాపం. ఇప్పుడు ఈ ముగ్గురి పరిస్థితి ఏంటో. ఏముంది, ముగ్గురు మూడు మూలల్లో పడి ఏడుస్తూ ఉంటారు.
ఇప్పుడేం చేద్దామండి? ఏం చెయ్యాలో తెలుసుంటే మొన్న తీర్పు అడగడానికి వచ్చిన వాళ్ళకి చెప్పుండేవాడిని. అదంటే బయట సమస్య. తర్వాత తీర్పు చెప్తానని పంపించేశారు. కానీ ఇది ఇంటి సమస్య. పైగా అందరికీ తెలిసిపోయింది. మాటల్లో కాకపోయినా వాళ్ళ చూపుల్లోనే 1,00,000 ప్రశ్నలున్నాయి. వాటికేం సమాధానం చెప్తారు? అది కూడా తెలియడం లేదు కౌసల్య. ఒకరిని నా ఇంటి కోడల్ని చేసుకుంటానని మాటిచ్చాను. ఇంకొకరికి నా చేతులతో పెళ్లి చేసి కలకాలం సంతోషంగా జీవించమని ఆశీర్వదించాను. ప్రాణం కన్నా ఎక్కువైనా మాటకి కట్టుబడి ఉండాలా? ఆశీర్వదించిన ఈ చెయ్యికి కట్టుబడి ఉండాలా? ఏమీ అర్థం కావటం లేదు కౌసల్య. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరించే నాకు పరిష్కారమే లేని సమస్యను పెట్టాడు చూడు ఆ భగవంతుడు. ఇద్దరి వైపు న్యాయం ఉంది. ఏ ఒక్కరి వైపు తూగినా మరొకరికి అన్యాయం జరిగిపోతుంది. మావయ్య, రామ్మా. నేను తెచ్చిన చిక్కుముడి గురించి మీరు ఆలోచిస్తున్నారా మావయ్య? నా చెల్లెలతో నాకున్న బంధానికి వేసిన ముడమ్మా ఇది. చిక్కుముడు ఎలా అవుతుంది? కాకపోతే నువ్వు ఎప్పటికైనా రావాలన్న ఆశున్నా వస్తావన్న నమ్మకం లేకుండా పోయింది. అందుకేనేమో ఎదురు చూడలేక మీ బావ పెళ్లి చేసేశాను. చిన్నప్పుడే బావతో నా పెళ్లి ఎందుకు జరగాలి? అమ్మ మిమ్మల్ని ఎందుకు వదిలి వెళ్ళిపోవాలి? ఇన్నాళ్ళైనా బావ మీద ఆశలు నాకెందుకు ఉండాలి? తిరిగి వచ్చాక బావ నాకు సొంతం కానంత దూరం ఎందుకు ఉండాలి? చెప్పండి మావయ్య, ఎందుకు ఉండాలి? స్రవంతి, ఏంటమ్మా ఇది? లేమ్మా. అమ్మ శ్రవంతి, ఊరుకోమ్మా. లేమ్మా, లే. ఊరుకోమ్మా, లేమ్మా. లేమ్మా. అత్తయ్య, చిన్నప్పుడు ఎప్పుడు ఏడుపొచ్చినా అమ్మ ఒళ్ళో పడుకునేదాన్ని. ఇప్పుడు బావయ్య ఒళ్ళో పడుకుంటే అమ్మ ఒళ్ళో పడుకున్నట్టే ఉంది. కొంచెం సేపు పడుకోనివ్వండి అత్తయ్య. ఊరుకోమ్మా, లేమ్మా. నన్ను క్షమించండి మావయ్య. తాళి బొట్టు బయట పెట్టి మిమ్మల్ని బాధ పెట్టింది చాలక ఇంకా మిమ్మల్ని ఏడిపిస్తున్నాను చూడండి. కానీ నేనెక్కడికి వెళ్ళానో నాకు తెలియలేదు మావయ్య. నాకు ఊహ తెలిసి అమ్మ నా దగ్గర ఉన్నంత వరకు బావే నీ భర్త, బావే నీ భర్త అని ఎప్పుడూ అమ్మ చెప్తూ ఉండేది మావయ్య. అప్పటినుంచే ఏదో తెలియని రూపం మనసులో ఉండిపోయింది. అమ్మ వదిలేసి వెళ్ళిపోయినా ఇదిగో బావ నా మెడలో వేసిన తాళి బొట్టే నాకు తోడుగా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక, మీరు నా మావయ్య అని తెలిసాక నాలో అనువనువు బావ కోసమే వెతికాయి మావయ్య. అప్పుడే ఈ తాళి బొట్టుని చూపించేద్దాం అనుకునేసరికి బావకి పెళ్ళైపోయిందని తెలిసింది. అంతే.
నా కారణంగా బాబా వైదేహీల జీవితం అస్సలు డిస్టర్బ్ కాకూడదని, ఎలాంటి సమస్య రాకూడదని తాళిని గుండెల మీద, బాధని గుండె లోపల దాచుకున్నాను. ఇప్పుడు కూడా అనుకోకుండా బయటపడింది మావయ్య. అనవసరంగా వచ్చాను మావయ్య. అసలు నేను రాకపోయి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. అలాంటావేంటమ్మా? నువ్వు మీ మావయ్య సంతోషం, మీ అమ్మ కోసం, నీకోసం ఎంతలా తప్పిస్తారో తెలుసా? సమస్యకేదైనా పరిష్కారం దొరుకుతుంది గాని ఏం చేసినా ఈ బంధం మిగిల్చే సంతోషం దొరుకుతుందా? ఇంకెప్పుడు అలా అనొద్దు. లేదత్తయ్య, ఎంత ఆలోచించినా నా వల్లే ఈ సమస్య కదా. అసలు మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు వైదేహి అక్క నన్ను తీసుకురాకపోతే బాగుండేది. అనవసరంగా తీసుకొచ్చింది. దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దమ్మా. ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నువ్వెళ్ళు. ఏమీ ఆలోచించకుండా పడుకో అమ్మా. వెళ్ళమ్మా. నా భర్తని నువ్వే. కూర్చో. వైదే వై